ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో మరొక నూతనమైన రోజును మనకు బహుమానంగా ఇచ్చిన దేవాతి దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ధ్యాన వాక్యంగా ఒక వాక్యాన్ని ఇలా చదువుదాం రండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 49-50 వచనాల్ని మనం చదువుకుందాం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలిచిచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగము బర్తీమై అనేటువంటి ఒక గ్రుడ్డి భిక్షకుడికి సంబంధించిన సందర్భంలో వివరించబడింది. యెరికో అనేటువంటి పట్టణంలో త్రోవ ప్రక్కన ఒక భిక్షకుడు కూర్చొని ఉండేవాడు. అతను గ్రుడ్డివాడు. భిక్షం అడుగుతూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అయితే ఒక రోజున ఏ త్రోవలో అయితే అతను కూర్చొని భిక్షం అడుగుతూ ఉంటాడో ఆ త్రోవ గుండా యేసు ప్రభువారు వెళ్తున్నారు అనే విషయం అతనికి అర్థమైంది. అందరూ చాలా శబ్దం చేస్తూ ఉన్నారు, హడావిడిగా ఉంది. ఏంటి హడావిడి, ఏంటి సందడి, ఏమైంది అని అతను చూడలేడు. కాబట్టి ఇతరులను అడిగినప్పుడు వారు అన్నారు, నజరేయుడైన యేసు ఈ త్రోవలో వెళ్తూ ఉన్నాడు అని. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఈ బర్తిమై అనే వ్యక్తి చేసిన పని ఏంటి అంటే బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడు. యేసు ప్రభు వారిని పిలుస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా, యేసయ్యా, నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఈ ప్రక్కనున్న వారు చాలామంది ఇతన్ని ఆటంకపరిచారు. నువ్వు ఊరకుండు, అరవద్దు, అలా గట్టిగా కేకలు వేయద్దు అని అతన్ని ఆటంకపరిచారు కొంతమంది. కానీ అతను వినలేదు. మరీ ఎక్కువగా కేకలు వేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇక్కడ మనం ఆగి ఆలోచించాల్సిన ఒక మాట ఏంటి అని అంటే, ఎవరి దృష్టిలో కూడా ఎన్నికలైనటువంటి గ్రుడ్డివాడిగా ఉండి ఎవరన్నా సహాయపడితే దారిలో కూర్చొని భిక్షం అడుగుతూ బ్రతికేటువంటి చాలా తక్కువ స్థితిలో సమాజం దృష్టిలో ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఆశతో యేసయ్యని పిలిచినప్పుడు యేసయ్య నిలిచిపోయాడు. హల్లెలూయా. మన పరిస్థితిని, మన స్టేటస్ని, మన బ్యాక్గ్రౌండ్ని చూసే దేవుడు కాదు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దీనులను కూడా చాలా శ్రద్ధతో పట్టించుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 138వ కీర్తనలో మనం చూస్తే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అనే మాటను మనం అక్కడ చదువుతాం. ఆయన మహా ఉన్నతుడు, ఆయన చాలా గొప్పవాడు. అలా అని చెప్పి దీనుల్ని త్రోసివేసే దేవుడు, తృణీకరించేవాడు ఎన్నటికీ కాదు. ఆయన దీనుల్ని కూడా చాలా శ్రద్ధతో పట్టించుకుంటారు, లక్ష్య పెడతారు. ఈ భిక్షకుడుగా ఉన్నటువంటి బర్తిమై అనేటువంటి వ్యక్తి యేసయ్యని ఆశతో పిలిచి కరుణించమని కేకలేస్తుంటే యేసయ్య నిలిచి రమ్మని పిలిచాడు. అక్కడున్న వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇతనితో, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆయన దగ్గరికి వెళ్ళు అని. ఎప్పుడైతే యేసయ్య నా కోసం నిలిచిపోయాడు అనే విషయాన్ని తెలుసుకున్నాడో, యేసు నన్ను పిలుస్తున్నాడు అనే విషయాన్ని ఈ వ్యక్తి గ్రహించగలిగాడో, అతను చేసినటువంటి పనులలో ఒకదాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. అదేంటి అంటే, అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. బట్టను పారవేసి అనే మాట దగ్గర గొప్ప దైవజనులు ఇచ్చినటువంటి వివరణ ఏంటి అని అంటే, ఆనాటి కాలంలో ఎవరైతే భిక్షకులుగా ఉండి భిక్షాటన చేస్తూ ఉన్నారో వారు ఆ మార్గంలో కూర్చొని భిక్షం అడుక్కోవాలి అని అంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి క్లాత్ ఉండేదంట. దాన్ని పరుచుకొనే వాళ్ళు అక్కడ భిక్షం అడుక్కోవాలి. అది వారి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రూల్ లాంటిది, ఒక పద్ధతి. యేసయ్య నన్ను పిలుస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్న వెంటనే బర్తిమై చేసిన పని ఏంటి అంటే, తను అడుక్కోవడానికి ఏదైతే అక్కడ క్లాత్ వేసుకొని కూర్చొని భిక్షం అడుగుతూ ఉన్నాడో ఆ బట్టను పారేశాడు, ఆ క్లాత్ని విసిరేశాడు. లేచి యేసు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆనందంలో
ఈ పని అతను ఎందుకు చేసి ఉంటాడు అని మనం ఆలోచించాలి. ఎందుకు చేసి ఉంటాడు అనంటే, యేసయ్య నన్ను పిలుస్తున్నాడు అనంటే నా జీవితం మారిపోబోతుంది. ఇంకా మరలా నేను ఇక్కడ కూర్చోవాల్సిన అవసరత నాకు ఉండదు. మరలా ఏదైతే భిక్షం అడుక్కోవడానికి ఈ బట్టను, ఈ క్లాత్ని నేను ఇక్కడ వేసుకున్నానో దానితో నాకు ఇంకా అవసరం ఉండదు అనే విశ్వాసంతో దాన్ని పారేశాడు. దిగ్గున లేచాడు. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలము ఈ భర్తిమై యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనను బట్టి మనందరం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి అనంటే, ఏ విషయం కొరకైనా దైవ చిత్తానుసారముగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారముగా మనం ఏ విషయం కోసమైనా మొరపెడుతూ ఉన్నప్పుడు, దేవుడు తగిన సమయంలో మన ప్రార్థన ఆలకించి మన ఆశను చూసి దేవుడు తప్పక మనకి సహాయము చేస్తాడు. ఈ భర్తిమేలాగా మనం కూడా యేసయ్యని పిలవగలిగితే, యేసుని కేకలు వేసి ఆయనకి మొర్రపెట్టగలిగితే, ఆయన మన కోసం నిలిచే దేవుడు, ఆయన మన మాటను ఆలకించే దేవుడు, మన ప్రార్థనను శ్రద్ధతో వినే దేవుడు, మనకు తిరిగి సహాయము చేసే దేవుడు. నా పరిస్థితి చాలా దీనమండి, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఎవరి దృష్టిలో కూడా అంత ఉన్నత స్థాయి ఏం కాదు, నేను ఎన్నికలేని వాడను, ఎన్నికలేని దానను అనేటువంటి ఫీలింగ్ ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో వస్తూ ఉంటుంది. కానీ దేవుడు దానిని లక్ష్య పెట్టేవాడు కాదు అని ఈ ఉదయకాలం మనం గ్రహించాలి. మన ఆశతో ఆయనని అడుగుతూ ఉన్నప్పుడు ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. మన అవసరతలు ఆయన తీరుస్తాడు. ఆయన మనకి సహాయం చేస్తాడు. కానీ యేసయ్య మనకు సహాయం చేయాలి అంటే మనలో ఉండవలసిన ఒక లక్షణం ఏంటి అంటే, ప్రార్థన చేసి ప్రభు చేతులకు అప్పగించిన తర్వాత ఆ భారమును మనం మోయకూడదు. ఈనాడు చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళ భారాన్ని వాళ్ళే మోసుకుంటూ ఉంటారు, వారి సమస్యల్ని వారే మోసుకుంటూ ఉంటారు, ఎప్పుడు చింతపడిపోతూ దిగులు పడిపోతూ ఉంటారు. ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో జయించలేనటువంటి సవాళ్ళు ఎదురవుతాయి. కానీ దేవుని పాదాల దగ్గర సమస్త భారాన్ని మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. దేవుడు మన అందరిని పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని కీర్తనకారుడు చెబుతూ ఉన్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు అని మరొక కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన భారము ఆయన మోస్తా అంటూ ఉన్నాడు. మన భారము మోసే విషయంలో ఆయన మనకి సహాయం చేయడానికి సిద్ధమైన సహాయకుడిగా ఉన్నాడు. మరి ఇంకా మనమే ఎందుకు మోసుకుంటున్నాం? ఎందుకు దిగులు పడిపోతున్నాం? ఈరోజు చాలామంది ఆ భారాన్ని మోస్తూనే వాటిని తట్టుకోలేక, ఆ మానసిక ఒత్తిడిని భరించలేక తమ ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తున్నాం. మనము అలా ఉండకూడదు. దేవునిపై మన భారమును వేయాలి. దేవునికి ప్రార్థనలో మన విన్నపాలు తెలియచేయాలి. మనము చింతపడకుండా ఆనందంగా ఉండాలి. ఈ వ్యక్తి అదే చేశాడు. ఎప్పుడైతే దేవుణ్ణి కేకలు వేశాడో, ఎప్పుడైతే దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని తెలుసుకున్నాడో, వెంటనే నా స్థితి మారబోతుంది అని అడుక్కోవడానికి వేసుకున్నటువంటి ఆ యొక్క బట్టను పారవేసేసాడు. అది విశ్వాసం. దేవుడు నా సమస్యను తీరుస్తాడు, నాకు ఈ విషయంలో సహాయం చేస్తాడు అనే విశ్వాసం మనకున్నప్పుడు మన సమస్యల్ని మన హృదయంలో భారంగా ఉంచుకోకూడదు. నా స్థితి మారబోతుంది అని మనం తెలుసుకొని వాటిని విడిచిపెట్టాలి. దేని గురించి చింతపడకూడదు, కానీ మీ ప్రతి భారాన్ని, మీ ప్రతి సమస్యను ప్రార్థన విజ్ఞాపనముల చేత ఆయనకు తెలియచేయండి అని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు తన పత్రికలో రాస్తూ చెబుతూ ఉన్నారు. అవును, మనం ఆయనకి తెలియచేసి మనం ఆనందంగా ఉండాలి. మనందరికీ తెలిసినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే, పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనే స్త్రీ మనందరికీ బాగా తెలుసు. ఆమె బిడ్డలు లేక ఎన్నో నిందలు అవమానాలు భరిస్తూ, ఎంతో నిందిస్తూ కోపం రేపుతున్నటువంటి పెనిన్న మాటలు తట్టుకోలేక కన్నీటితో దేవుని సన్నిధికి వెళ్ళింది. భారంతో ప్రార్థన చేసింది. ప్రభువా, నీవు నాకు కుమారుణ్ణి ఇస్తే తనని నీ సేవకే ఇస్తాను అని మొక్కుబడి చేసుకుంది. దేవుడు దైవజనుడి ద్వారా ఒక మాట ఆమెకిచ్చారు. ఏమని అంటే, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన నీకు దయచేయునుగాక. దేవుణ్ణి కుమారుణ్ణి ఇస్తాడు అని దైవజనుడు దేవుని మాటను ప్రకటించారు.
ఆ మాటను నమ్మి ఆమె ఆ రోజు నుండి దుఃఖముఖిగా ఉండటం మానేసింది అని మనం చదువుతాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఈ మాటను చూడొచ్చు. ఆ రోజు నుండి దుఃఖముఖిగా ఉండడం మానేసింది, సంతోషంగా ఉంది. అప్పటి వరకు ప్రజల మాటలను బట్టి ఏడుస్తూ, దిగులు పడిపోతూ, చింతపడిపోతూ ఉన్నప్పటికీ కూడా ప్రార్థనతో ప్రభు దగ్గర తన సమస్యను అప్పగించి ఆ రోజు నుండి ఆమె సంతోషంగా ఉంది. ఈ భర్తిమైనటువంటి గ్రుడ్డి భిక్షకుడు యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే ఈ బట్టను పారవేసి దిగ్గున లేచి వచ్చాడో తన జీవితం మారిపోయింది. నీకేం కావాలి అని యేసయ్య అడిగాడు. నేను చూపు పొందాలనుకుంటున్నాను అని ఈ భర్తిమై దేవునికి చెప్పినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. సంతోషంగా అతను సమస్తమును తేటగా చూస్తూ దేవుణ్ణి మహిమపరచుచు ఆయనతో పాటు నడుస్తూ వెళ్ళాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించి సహాయం చేసే దేవుడు. ఆశతో మనం మొరపెడితే మన మొరలు విని మన మొరలకు ఆయన జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ఏ సమస్య అయినా కూడా దేవునికి అప్పగిద్దాం. ఏ సమస్య అయినా కూడా, ఏ భారమైనా కూడా ఆయన మీద మోపుదాం. ఆయన మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు. కనుక పాత వాటిని వదిలేద్దాం. ప్రతిరోజు ఏదో ఒక క్రొత్త భారంతో మనల్ని బాధ పెట్టాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అనుదినము మన భారాన్ని మోసే దేవుడు మనతో ఉన్నాడనే విషయం జ్ఞాపకం చేసుకొని మన భారాన్ని ప్రార్థన విజ్ఞాపనలతో ఆయనకు అప్పగించి మనం దేవునిలో సంతోషంగా ముందుకు కొనసాగుదాం. ధైర్యంగా మన జీవితంలో ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగుదాం. అలాంటి దీవెన, కృప, దేవుడు చేసే గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం అనుభవించుదాం గాక. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మహాగణుడానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం నీ లేఖనాల్లో నుండి నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రమయ్యా. భర్తిమై అనే గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చోండి నిన్ను పిలిచి కేకలు వేసి ఆశతో నీకు ప్రార్థించగా నీవు అతన్ని స్వస్థపరిచి చూపునిచ్చిన గొప్ప దేవుడవయ్యా. ప్రభువా, నీ సహాయం కావాలి అని ఎవరైతే నిన్ను నమ్మి నీ దగ్గరికి వస్తారో, ఎవరైతే నీ సహాయం కోరుకుంటారో వారికి సహాయం చేసే మంచి దేవుడవయ్యా. ఈ ఉదయకాల సమయము ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తూ ఏ భారముతో అయితే నలిగిపోతున్నామయ్యా, నీ సహాయం కావాలి అని నాతో పాటు నీ సన్నిధులు అడుగుతూ ఉన్నారు, వారందరి ప్రతి సమస్య నుండి, ప్రతి భారము నుండి వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తూ ఉన్నా. ఆ భారమంతా నీ పైన మోపి ప్రభువా, నీ యందు సంతోషంగా కొనసాగే జీవితం మీరు మాకు దయచేయండి. నీ ద్వారా కలిగే ధైర్యము, విశ్వాసము మా జీవితాల్లో ప్రతి సవాలును ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని మా అందరికీ మీరు దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.